వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ సైకాలజీ సిలబస్లో భాగంగా మనకి ప్రత్యేక విద్య ఉంది కదా, ప్రత్యేక శిశువుల విద్య. దానిలో భాగంగా ప్రతిభావంతులను గురించి డిస్కస్ చేద్దాం. ప్రత్యేక అవసరాలు గల విద్యలో ప్రతిభావంతులను గురించి డిస్కస్ చేద్దాం. తమ వయసు పిల్లల కంటే ఎక్కువ మానసిక సామర్థ్యాలని ప్రదర్శించే శిశువులే ప్రతిభావంతులు. అత్యుత్తమ లబ్ధి కలవారు ప్రతిభావంతులు. ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువగా ఉన్నవారే ప్రతిభావంతులు అని టెర్మన్ చెప్పారనమాట. టెర్మన్ యొక్క నిర్వచనం ప్రకారం ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువ ఉన్నవారే ప్రతిభావంతులు. ప్రజ్ఞాలబ్ధి 130 కంటే ఎక్కువ ఉన్నవారందరూ ప్రతిభావంతులు అని హోలింగ్వర్త్ నిర్వచనం. వరదత్తులు అనగా ప్రతిభావంతులు, గిఫ్టెడ్ చిల్డ్రన్ అనగా ప్రతిభావంతులు. దేశంలో అత్యంత విలువైన మానవ వనరులుగా పరిగణించేవారు ప్రతిభావంతులు. వీరికి ఉదాహరణ ఏంటి? పరిశోధకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు మొదలైన వారు. తరగతి గదిలో ఉపాధ్యాయులకి సమస్యగా పరిణమించేవారు ప్రతిభావంతులు. తమ వయసు పిల్లల కంటే ఎక్కువ మానసిక సామర్థ్యాన్ని ప్రదర్శించే శిశువులనే ప్రతిభావంతులు అంటారు. అత్యుత్తమ ప్రజ్ఞాలబ్ధి కలిగిన వారు ప్రతిభావంతులు. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువగా ఉన్నవారే ప్రతిభావంతులు. ప్రజ్ఞాలబ్ధి 130 కంటే ఎక్కువగా ఉన్నవారు ప్రతిభావంతులు అని హోలింగ్వర్త్ యొక్క నిర్వచనం. హోలింగ్వర్త్ ప్రకారం 130 కంటే ఎక్కువగా ఉన్నవారందరూ ప్రజ్ఞాలబ్ధి 130 కంటే ఎక్కువగా ఉన్నవారందరూ ప్రతిభావంతులు హోలింగ్వర్త్ ప్రకారం. టెర్మన్ ప్రకారం ప్రజ్ఞాలబ్ధి 140 అంతకంటే ఎక్కువగా ఉన్నవారే ప్రతిభావంతులు. వరదత్తులు అనగా ఎవరు? ప్రతిభావంతులు. దేశంలో అత్యంత విలువైన మానవ వనరులుగా పరిగణించేవారు ప్రతిభావంతులు. ప్రతిభావంతులకు ఉదాహరణ పరిశోధకులు, మేధావులు, శాస్త్రవేత్తలు, గణాంక నిపుణులు మొదలైన వారు. తరగతి గదిలో ఉపాధ్యాయులకి సమస్యగా పరిణమించేవారు ప్రతిభావంతులు. ప్రతిభావంతుల యొక్క లక్షణాలను చూద్దాం. తమ వయస్సు వారి కంటే ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారు. ఏ కృత్యములనైనా విషయములనైనా చాలా సులభంగా అభ్యసించగలుగుతారు. తార్కిక శక్తి, అమూర్త ఆలోచన శక్తి, సమస్య పరిష్కార శక్తి అధికంగా ఉంటుంది. సూక్ష్మ విషయాలను ఇట్టే గ్రహించగలుగుతారు. విభిన్న శక్తులు, సామర్థ్యాలు, అభిరుచులు, వ్యాపకాలు ఉంటాయి. ప్రతిభావంతులకు అందించే విద్యా కార్యక్రమాలు ప్రధానంగా 3 రకములు. త్వరణము లేదా ఉచ్చగతి, రెండవది సంవృద్ధిమత్వము, మూడవది వేర్పాటు లేదా పృథక్కరణము. త్వరణము లేదా ఉచ్చగతి, సంవృద్ధిమత్వము, వేర్పాటు లేదా పృథక్కరణము. ప్రతిభావంతులు వేగంగా విద్యా కార్యక్రమాలు లబ్ధిని పొందడమే త్వరణము లేదా ఉచ్చగతి. ప్రతిభావంతులు వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధి పొందడాన్ని త్వరణము లేదా ఉచ్చగతి అంటారు. 5 సంవత్సరాలు నిండక ముందే 1వ తరగతి ప్రవేశం కల్పించడం, డబుల్ ప్రమోషన్ ద్వారా వయోపరిమితిని సడలించి పై తరగతులకు అనుమతి ఇచ్చుట. అంటే ఇక్కడ ఏం చేసాం? త్వరణము లేదా ఉచ్చగతిలో వేగంగా విద్యా కార్యక్రమాలు లబ్ధి, అంటే ప్రతిభావంతులకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వారికి వేగంగా విద్యా కార్యక్రమాల లబ్ధిని పొందడమే త్వరణము లేదా ఉచ్చగతి. ప్రతిభావంతులు సామాన్య పాఠశాలల్లోనే చదివిస్తూ వారికి అదనపు పాఠ్య ప్రణాళిక, అదనపు ప్రత్యేక అంశాలతో కూడిన తరగతులను ఏర్పాటు చేయడమే సంవృద్ధిమత్వము. ప్రతిభావంతుల్ని సామాన్య పాఠశాలల్లోనే చదివిస్తూ వారికి అదనపు పాఠ్య ప్రణాళిక, అదనపు ప్రత్యేక అంశాలతో కూడిన తరగతులను ఏర్పాటు చేయడాన్ని ఏమంటాం? సంవృద్ధిమత్వం అంటాం. 8వ తరగతి నుంచే ప్రతిభావంతులకి ఎంసెట్, ఐఐటి స్థాయి శిక్షణ అందించడం, వేదిక్ మ్యాథమెటిక్స్, సైన్స్ క్లబ్బులు లాంటివి ప్రత్యేకంగా వీరి కోసం నిర్వహించుట. ప్రతిభావంతులైన పిల్లల్ని సాధారణ పాఠశాలల నుంచి వేరు చేసి ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక విద్యా కార్యక్రమాలను నిర్వహించడమే వేర్పాటు లేదా పృథక్కరణము. ప్రతిభావంతులైన పిల్లల్ని సాధారణ పాఠశాలల నుంచి వేరు చేసి వారిని ప్రత్యేక పాఠశాలల్లో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఏమంటాము? వేర్పాటు లేదా పృథక్కరణం అంటాం. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతుల్ని గుర్తించి వారికై ఏర్పాటు చేసి నవోదయ పాఠశాలలు, కేంద్రీయ పాఠశాలల్లో చదివించుటే వేర్పాటు లేదా పృథక్కరణం అనమాట. వేర్పాటు లేదా పృథక్కరణానికి ఉదాహరణ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రతిభావంతుల్ని గుర్తించి వారికి ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలు, కేంద్రీయ పాఠశాలల్లో చదివించుట.